అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ 30న కానూను గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా ప్రవాసుల లక్ష్యంగా నిర్వహించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను దాదాపు 5,000 మందిని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కానూను ముగిసిన తర్వాత కువైట్లో తనిఖీలు ఎలా జరుగుతున్నాయని చెప్పి కువైటు మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్లు బోర్డుతో సమావేశానికి అధ్యక్షత వహించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. అలాగే యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మోర్జల్ ఆల్ వతైబీ గారు మరియు ఇతర బోర్డుల సభ్యులు హాజరైన ఈ సమావేశంలో కువైట్ దేశంలోని వివిధ రంగాలకు ఇతర బోర్డు సభ్యులు హాజరైన ఈ సమావేశంలో కువైట్ దేశంలోని వివిధ రంగాలకు సేవలందించే విధానాలను మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క సమావేశం జరిగింది. మానవ మరియు ఆర్థిక అభివృద్ధిలో కువైట్ దేశం యొక్క వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేలా కార్మిక మార్కెట్ యంత్రాంగాలను మెరుగుపరచడానికి మరియు దాని యొక్క అవసరాలను తీర్చడానికి అథారిటీ కొనసాగిస్తూ ఉన్న ప్రయత్నాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మొదటి ఉప ప్రధానమంత్రి ప్రశంసించారు. అలాగే కువైట్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైతే అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యంగా చేసుకుని భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పి ఈ సమస్యలను పరిష్కరించడానికి మార్గాల గురించి మంత్రి గారికి బోర్డు సభ్యులైతే వివరించడం జరిగింది. కువైట్ లేబర్ మార్కెట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పి రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను పట్టుకోవడం కొనసాగిస్తూ ఉన్నట్లు అధికారులు కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క తనిఖీలు ఇప్పుడే ఆపమని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిరంతర ప్రయత్నాలలో భాగంగా కువైట్ దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలిపారు. చాలామంది ఈ యొక్క తనిఖీలు ఎప్పుడు ఆగిపోతాయని చెప్పి చెబుతూ ఉన్నారు. తనిఖీలు ఇప్పుడైతే ఆపమని చెప్పేసి నిరంతరంగా కొనసాగుతున్నాయని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.